Namaste students, welcome back to our channel, our Master English course. In the last video, I completed Model 2, Model 3 regarding active voice and passive voice. In this video, I am going to tell about Model 4 and Model 5. Last video lo Model 2, Model 3 గురించి యాక్టివ్ వాయిస్ ని ప్యాసివ్ వాయిస్ లకు ఏ విధంగా చేంజ్ చేయాలి అనేది మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో మోడల్ 4, మోడల్ 5 కి సంబంధించి యాక్టివ్ వాయిస్ ని ప్యాసివ్ లకి ఏ విధంగా చేంజ్ చేయాలి అనేది డీటెయిల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కేర్ఫుల్ గా వాచ్ చేస్తూ ఉండండి. ఓకే స్టూడెంట్స్, మోడల్ 2 లో సబ్జెక్ట్ హ్యాస్ నో ఇంపార్టెన్స్ అంటే సబ్జెక్ట్ కి ప్రాధాన్యత లేదు అనే విషయాన్ని గురించి మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. తర్వాత మోడల్ 3 లో 2 ఆబ్జెక్ట్స్ అంటే యాక్టివ్ వాయిస్ సెంటెన్స్ లో 2 ఆబ్జెక్ట్స్ వస్తే వాటిని ప్యాసివ్ వాయిస్ లకి ఏ విధంగా చేంజ్ చేయాలి అంటే ఆబ్జెక్ట్ 1 ఉపయోగించి చేంజ్ చేయొచ్చు లేదా ఆబ్జెక్ట్ 2 ఉపయోగించి చేంజ్ చేయొచ్చు అనే దాని గురించి మీకు డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో మోడల్ 4 ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అంటే ఇంటరాగేషన్ అంటే అర్థమైంది టు ఆస్క్ క్వశ్చన్ అంటే క్వశ్చనింగ్. ఎప్పుడైనా సరే మనం లాంగ్వేజ్ని డెవలప్ చేసుకోవాలంటే క్వశ్చనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనం క్వశ్చన్ చేయడం అనేది చేత వస్తుందో అప్పుడు మనకు రిప్లై అనేది వస్తుంది. ఈ విధంగా కాన్వర్జేషన్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఈ విధంగా మనం డెవలప్ చేసుకోవచ్చు కమ్యూనికేషన్ స్కిల్స్ని. కాబట్టి మోడల్ 4 మనకేం తెలియజేస్తుంది? ఇంటరాగేటివ్ సెంటెన్సెస్. యాక్టివ్ వాయిస్లో ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ని ఇస్తే ఏ విధంగా మీరు ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేయాలనేది ఈ వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, హూ రోట్ గీతాంజలి. దిస్ ఈజ్ యాక్టివ్ వాయిస్. హూ రోట్ గీతాంజలి అంటే అర్థమైంది గీతాంజలి ఎవరు రాశారు అనేది క్వశ్చన్ అనమాట. హూ రోట్ గీతాంజలి అంటే గీతాంజలి ఎవరు రాశారు అనేది దాని యొక్క మీనింగ్. ఇది ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఇది యాక్టివ్ వాయిస్లో ఉంది. దీన్ని మనం ప్యాసివ్ వాయిస్లోకి ఎలా చేంజ్ చేయాలంటే బై హూమ్. ఇంటరాగేటివ్ సెంటెన్స్ హూతో కనుక స్టార్ట్ అయినట్లయితే బై హూమ్ అని రాసుకుంటాం. ఇది ఏ టెన్స్లో ఉంది? సింపుల్ పాస్ట్లో ఉంది. సింపుల్ పాస్ట్లో ఉంది అని ఎలా చెప్తాం? రోట్ వచ్చింది కాబట్టి. రోట్ అనేది V2 ఫామ్ కాబట్టి సింపుల్ పాస్ట్కి సంబంధించిన హెల్పింగ్ వెర్బ్ అని మనము రాసుకోవాలి. వాట్, వెన్, వేర్, విచ్, హూ, హౌ ఇవన్నీ కూడా ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ అన్నమాట. మనం క్వశ్చనింగ్ అడిగేటప్పుడు అది ఎక్కడ ఉండాలంటే వర్బ్కి ముందు ఉంటాయి అన్నమాట. అర్థమవుతుందా? ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ అని ఎక్కడ ఉంటాయి? వర్బ్కి ముందు ఉంటాయి. ఇప్పుడు మనము దీన్ని 3 పార్ట్స్ చేసుకుంటే వర్బ్కు ముందు ఉండేది ఇంటరాగేటివ్ ప్రొనౌన్, వర్బ్ తర్వాత ఉండేది ఆబ్జెక్ట్. ఇది ఏ టెన్స్లో ఉంది? సింపుల్ పాస్ట్లో ఉంది. కాబట్టి సింపుల్ పాస్ట్లో అంటే పాస్ట్ టెన్స్లో మనకు వచ్చే హెల్పింగ్ వెర్బ్స్ ఏంది? వాజ్ కానీ వర్ కానీ. మనము సబ్జెక్ట్ సింగులర్ అయితే వాజ్ రాసుకుంటాం, ప్లూరల్ అయితే వర్ రాసుకుంటాం. కాబట్టి యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్ వాయిస్లోకి రాయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్గా రాసుకోవాలి. ఇంటరాగేటివ్ ప్రొనౌన్ వచ్చింది కాబట్టి బై హూమ్ అనేది రాసుకున్నాం. తర్వాత ఆబ్జెక్ట్ని రాసుకోవాలి. ఆబ్జెక్ట్ రాసుకునే ముందు ఏం చేయాలి? హెల్పింగ్ వెర్బ్ని రాసుకోవాలి. గీతాంజలి అనేది సింగులర్ కాబట్టి ఏం రాసుకుంటాం ఇక్కడ? హెల్పింగ్ వర్బ్ వాజ్. బై హూమ్ వాజ్ గీతాంజలి. గీతాంజలి మెయిన్ వర్బ్ ప్యాసివ్ వాయిస్లోకి వస్తే ఎలా చేంజ్ అవుతుంది? రిటర్న్గా అంటే V3 ఫామ్లోకి చేంజ్ అవుతుంది. బై హూమ్ వాజ్ గీతాంజలి రిటర్న్. దిస్ ఈజ్ ప్యాసివ్ వాయిస్. ఒక ఇంటరాగేటివ్ సెంటెన్స్ని యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేయాలంటే ఈ విధంగా మీరు చేంజ్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ హూ డ్రేవ్ ద పిక్చర్స్ ఆన్ ద వాల్. దిస్ ఈజ్ యాక్టివ్ వాయిస్. దీన్ని ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేయాలంటే ఇంటరాగేటివ్ ప్రొనౌన్ హూతో కనుక స్టార్ట్ అయినట్లయితే మనం ఏం చేయాలి? బై హూమ్ రాసుకోవాలి. బై హూమ్ తర్వాత బై హూమ్ తర్వాత ఏం చేయాలి? ఆబ్జెక్ట్ రాసుకోవాలి. ఆబ్జెక్ట్ కంటే ముందు అంటే ఇంటరాగేటివ్ సెంటెన్స్లో ఇంటరాగేటివ్ వర్డ్ తర్వాత ఏముండాలి? హెల్పింగ్ వర్బ్ ఉండాలి. కాబట్టి యాక్టివ్ వాయిస్ ఏ టెన్స్లో అయితే ఉంటుందో దానికి సంబంధించిన హెల్పింగ్ వర్బ్ని రాసుకోవాలి. అది రాసుకోవాలంటే దేని బేస్ చేసుకొని రాసుకోవాలి? ఆబ్జెక్ట్ని బేస్ చేసుకొని రాసుకోవాలి. దీంట్లో ఆబ్జెక్ట్ ఏంది? ద పిక్చర్స్. ద పిక్చర్స్ అనేది ఆబ్జెక్ట్ అని ఎలా చెప్తామంటే మెయిన్ వర్బ్ తర్వాత ఉండేది ఆబ్జెక్ట్. కాబట్టి ద పిక్చర్స్ అనేది ప్లూరల్. పాస్ట్ టెన్స్లో వచ్చే హెల్పింగ్ వెర్బ్స్ ఏంది? వాజ్ కానీ వర్ కానీ. సబ్జెక్ట్ సింగులర్ అయితే వాజ్ వస్తుంది, ప్లూరల్ అయితే వర్ వస్తుంది. ఇక్కడ పిక్చర్స్ అనేది ప్లూరల్ కాబట్టి వర్ రాసుకోవాలి. పిక్చర్స్ అనేది ప్లూరల్ కాబట్టి వర్ రాసుకోను. తర్వాత ఏం చేయాలి? ద పిక్చర్స్. డ్రైవ్ అనేది V2 ఫామ్. డ్రా యొక్క వర్ ఫామ్స్ ఏంది? డ్రా, డ్రైవ్, డ్రాన్. కాబట్టి V3 ఫామ్లోకి మార్చుకోవాలి మెయిన్ వర్బ్ అని. బై హూమ్ వర్ ద పిక్చర్స్
డ్రాన్ ఆన్ ద వాల్, డ్రాన్ ఆన్ ద వాల్. దిస్ ఈజ్ ప్యాసివ్ వాయిస్. అంటే యాక్టివ్ వాయిస్ హూ అనే ఇంటరాగేటివ్ ప్రొనౌన్తో కనుక స్టార్ట్ అయినట్లయితే ఏం చేయాలి, బై హూమ్తో మనం ప్యాసివ్ వాయిస్ని స్టార్ట్ చేసుకోవాలి. ఈ విధంగా యాక్టివ్ వాయిస్ హూతో కనుక స్టార్ట్ అయితే ప్యాసివ్ వాయిస్లోకి మార్చేటప్పుడు ఈ విధంగా మార్చుకోవాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ వెన్ డిడ్ యూ సాల్వ్ ద పజల్. దిస్ ఈజ్ యాక్టివ్ వాయిస్. దీన్ని మనం ప్యాసివ్లోకి మార్చాలంటే ఎలా మారుస్తాం, వెన్ వచ్చినప్పుడు వెన్నగానే ఉంటుంది. తర్వాత ఇది ఏ టెన్స్లో ఉంది, సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది. ఇది సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉందని ఎలా చెప్తాం, డిడ్ వచ్చింది కాబట్టి అది సింపుల్ పాస్ట్ టెన్స్. డూ డస్ అనేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్, డిడ్ అనేది సింపుల్ పాస్ట్ టెన్స్. ఒక వాక్యంలో డూ కానీ డస్ కానీ ఉన్నిందంటే దాన్ని సింపుల్ ప్రెజెంట్ అనుకోవాలి. డిడ్ ఉన్నట్లయితే దాన్ని సింపుల్ పాస్ట్ అనుకోవాలి. డిడ్ తర్వాత వచ్చే మెయిన్ వర్బ్ ఎప్పుడు కూడా V1 ఫామ్లోనే ఉండాలి. కాబట్టి వెన్ డిడ్ యూ సాల్వ్ ఇది మెయిన్ వర్బ్ దేంట్లో ఉంది, V1 ఫామ్లో ఉంది. కాబట్టి వెన్ డిడ్ యూ సాల్వ్ ద పజల్, డిడ్ తర్వాత వచ్చే మెయిన్ వర్బ్ దేంట్లో ఉండాలి, V1 ఫామ్లో ఉండాలి. తర్వాత వెన్ని అలాగే రాసుకున్నాం. తర్వాత ఇది సింపుల్ పాస్ట్లో ఉంది కాబట్టి హెల్పింగ్ వర్బ్ వచ్చేటప్పుడు ఎలా రావాలి, పాస్ట్ టెన్స్ సంబంధించిన హెల్పింగ్ వర్బ్సే రావాలి. ఏమో ఉన్నాయి పాస్ట్ టెన్స్లో మనకు వచ్చే హెల్పింగ్ వర్బ్స్, వాజ్ కానీ వర్ కానీ. యాక్టివ్ వాయిస్లో వెన్ వచ్చినప్పుడు ప్యాసివ్లో కూడా అలాగే రాసుకుంటాం. నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ ఇది ఏ టెన్స్లో ఉంది, సింపుల్ పాస్ట్లో ఉంది. ఇది సింపుల్ పాస్ట్లో ఉంది ఎలా చెప్తామంటే డిడ్ వచ్చింది కాబట్టి. డిడ్ తర్వాత వచ్చే మెయిన్ వర్బ్ ఇప్పుడు కూడా V1 ఫామ్లోనే ఉండాలి. డిడ్ని ఒక సెంటెన్స్లో మీరు అబ్జర్వ్ చేశారంటే అది సింపుల్ పాస్ట్లో ఉంది అనే విషయాన్ని మీరు ఈజీగా గుర్తించాలి. తర్వాత డూ కానీ డస్ కానీ ఒక సెంటెన్స్లో వచ్చినట్లయితే అది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉందనే విషయాన్ని మీరు ఈజీగా గమనించాలి. ఇది సింపుల్ పాస్ట్లో ఉంది కాబట్టి పాస్ట్ టెన్స్ సంబంధించిన హెల్పింగ్ వర్బ్స్ని రాసుకోవాలి. పాస్ట్ టెన్స్లో వచ్చే హెల్పింగ్ వర్బ్స్ ఏంది, వాజ్ కానీ వర్ కానీ. ఇప్పుడు దీనిలో ఆబ్జెక్ట్ ఏది, పజల్. మెయిన్ వర్బ్ ఏది, సాల్వ్. అంటే మెయిన్ వర్బ్కు ముందుండే భాగాన్ని సబ్జెక్ట్ అంటాం, తర్వాత ఉండే భాగాన్ని ఆబ్జెక్ట్ అంటాం. తర్వాత ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్గా రాసుకోవాలి. ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్గా రాసుకోవాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, ముందు హెల్పింగ్ వర్బ్ని రాసుకోవాలి. హెల్పింగ్ వర్బ్ ఎందుకు రాసుకోవాలంటే ఎప్పుడైనా సరే ఇంటరాగేటివ్ ప్రొనౌన్ తర్వాత ముందు హెల్పింగ్ వర్బ్ రావాలి, తర్వాత మెయిన్ వర్బ్ రావాలి. అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ వాజ్ రాసుకోవాలి. వాజ్ ఎందుకు రాసుకోవాలంటే ద పజల్ అనేది సింగులర్ కాబట్టి. వెన్ వాజ్ ద పజల్, తర్వాత ఏం చేయాలి, మెయిన్ వర్బ్ని V3 ఫామ్లోకి రాసుకోవాలి. సాల్వ్డ్, తర్వాత బై, ఇక్కడ సబ్జెక్ట్ ఏంది, యూ వచ్చింది. యూ అనేది ప్యాసివ్ వాయిస్లో పోతే ఎలా చేంజ్ అవుతుంది, యూగానే ఉంటుంది. దిస్ ఈజ్ ప్యాసివ్ వాయిస్. వెన్ వాజ్ ద పజల్ సాల్వ్డ్ బై యూ, దిస్ ఈజ్ ప్యాసివ్ వాయిస్. యాక్టివ్ వాయిస్ ఏంది, వెన్ డిడ్ యూ సాల్వ్ ద పజల్, ఇది యాక్టివ్ వాయిస్. అంటే నువ్వు పజల్ని ఎప్పుడు సాల్వ్ చేసావు అనేది దాని యొక్క మీనింగ్. దాన్ని ప్యాసివ్లోకి మార్చేటప్పుడు వెన్ వాజ్ ద పజల్ సాల్వ్డ్ బై యూ, పజల్ నీ చేత ఎప్పుడు సాల్వ్ చేయబడింది అని దాని యొక్క మీనింగ్. అంటే ఇంటరాగేటివ్ సెంటెన్సెస్లో యాక్టివ్ వాయిస్ ఇంటరాగేటివ్ ప్రొనౌన్తో కనుక స్టార్ట్ అయినట్లయితే వాటిని ఏ విధంగా చేంజ్ చేయాలి అనేది ఇక్కడ చూసాం. తర్వాత హెల్పింగ్ వర్బ్తో యాక్టివ్ వాయిస్లో ఒక ఇంటరాగేటివ్ గాన ఉన్నట్లయితే దాన్ని ఏ విధంగా చేంజ్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. హెల్పింగ్ వర్బ్తో ఒక సెంటెన్స్ యాక్టివ్ వాయిస్లో వస్తే దాన్ని ప్యాసివ్ వాయిస్లోకి ఏ విధంగా చేంజ్ చేయాలి అనేది చూద్దాం. ఎందుకంటే ఏదైనా ఒక సెంటెన్స్ ఇంటరాగేటివ్ సెంటెన్స్లో ఉంది అంటే అది అయితే WH వర్డ్స్తో కానీ లేదా ఇంటరాగేటివ్ ప్రొనౌన్తో కానీ స్టార్ట్ అవ్వాలి, లేకపోతే హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అవ్వాలి. అర్థమవుతుందా? కాబట్టి ఒక ఇంటరాగేటివ్ సెంటెన్స్ని యాక్టివ్ నుంచి ప్యాసివ్లోకి ఏ విధంగా చేంజ్ చేయాలనేది ఈ మోడల్లో చూద్దాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ డూ యూ ప్లే క్రికెట్, డూ యూ ప్లే క్రికెట్, దిస్ ఈజ్ యాక్టివ్ వాయిస్. దీన్ని ప్యాసివ్లోకి చేంజ్ చేయాలంటే ఎలా చేంజ్ చేయాలి, ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్, ఇవి సబ్జెక్ట్స్. మనకు యాక్టివ్ వాయిస్లో సబ్జెక్ట్ ఐ వచ్చినప్పుడు డూ వస్తుంది, వి వచ్చినప్పుడు డూ వస్తుంది, యూ వచ్చినప్పుడు డూ వస్తుంది, దే వచ్చినప్పుడు డూ వస్తుంది. అర్థమవుతుందా? వీటిని మనం ప్యాసివ్లోకి మార్చేటప్పుడు ఐ వచ్చినప్పుడు యాక్టివ్ వాయిస్లో డూ వస్తే ప్యాసివ్లో పోతే యామ్గా వస్తుంది. వి సబ్జెక్ట్ అయినప్పుడు డూ వస్తే యాక్టివ్ వాయిస్లో, ప్యాసివ్లోకి పోతే ఆర్ అవుతుంది. యూ వచ్చినప్పుడు యాక్టివ్ వాయిస్లో డూ వస్తే ప్యాసివ్లోకి పోతే ఆర్ అవుతుంది. దే వచ్చినప్పుడు యాక్టివ్ వాయిస్లో డూ వస్తే ప్యాసివ్లోకి పోతే ఆర్ అవుతుంది. అర్థమవుతుందా? అంటే
ఐ తప్ప ఈ మూడు మనకు ప్లూరల్స్ అన్నమాట. ఐ, వి, యు, దేకి యాక్టివ్ వాయిస్లో డూ వస్తుంది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో. ప్యాసివ్లోకి పోతే ఐకి యామ్ వస్తుంది, వి, యు, దేకి ఆర్ వస్తుంది. అదే హీ, షీ, ఇట్ సబ్జెక్ట్స్గా వచ్చినట్లయితే యాక్టివ్ వాయిస్లో డస్ వస్తుంది, ప్యాసివ్లోకి పోతే ఈజ్ వస్తుంది. ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి డూ యూ ప్లే క్రికెట్ ఇది యాక్టివ్ వాయిస్. దీన్ని మనం ప్యాసివ్లోకి మార్చాలంటే ఎలా చేంజ్ చేయాలి? ఫస్ట్ మీకు రూల్స్ తెలిసి ఉండాలి. ఆల్రెడీ మీకు రూల్స్ బాగా తెలుసు. యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్లోకి మార్చాలంటే మీరు ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఏందో మీకు తెలుసు. కాబట్టి మెయిన్ వర్బ్ ముందుండే భాగాన్ని ఏమంటాం? సబ్జెక్ట్ అంటాం. తర్వాత ఉండే భాగాన్ని ఆబ్జెక్ట్ అంటాం. అదే ఇంటరాగేటివ్ సెంటెన్స్ అయితే సబ్జెక్ట్ ముందు డబుల్ వర్డ్ కానీ లేకపోతే హెల్పింగ్ వర్బ్ కానీ వస్తుంది. ఎందుకంటే ఒక క్వశ్చన్ అనేది స్టార్ట్ అయితే ఇంటరాగేటివ్ ప్రొనౌన్ తోనే స్టార్ట్ అవ్వాలి, లేకపోతే హెల్పింగ్ వర్బ్ తోనే స్టార్ట్ అవ్వాలి. కాబట్టి డూ యూ ప్లే క్రికెట్ ఇది ఏ టెన్స్లో ఉంది? సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది. డూ కానీ డస్ కానీ వచ్చిందంటే ఒక సెంటెన్స్లో అది మీరు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అని అనుకోవాలి. అదే డిడ్ వచ్చినట్లయితే అది సింపుల్ పాస్ట్ అని అనుకోవాలి. కాబట్టి మెయిన్ వర్బ్ ముందుండే భాగాన్ని సబ్జెక్ట్ అంటాం, తర్వాత ఉండే భాగాన్ని ఆబ్జెక్ట్ అంటాం. డూ యూ ప్లే క్రికెట్ అంటే అర్థమైంది, నువ్వు క్రికెట్ ఆడతావా అనేది క్వశ్చన్. దాన్ని మనం ప్యాసివ్లోకి మార్చాలంటే ఎలా మార్చాలి? ఇక్కడ ఆబ్జెక్ట్ ఏమవుతుంది? సబ్జెక్ట్ అవుతుంది. సబ్జెక్ట్ అనేది ఇప్పుడు ఏమవుతుంది? సింగులర్ అవుతుంది. కాబట్టి హెల్పింగ్ వర్బ్ ఏది రాసుకోవాలి? సింగులర్ అయినప్పుడు ఏం రాసుకోవాలి? ఈజ్ రాసుకోవాలి. క్రికెట్ అనేది మన దేని కిందకి వస్తుంది? ఇట్ అనే దానికి వస్తుంది. కాబట్టి ఈజ్ అనేది రాసుకుంటాం. తర్వాత ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్గా రాసుకుంటాం. ఈజ్ క్రికెట్ యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్లోకి మార్చాలంటే సెంటెన్స్ ఫార్మేషన్ అనే వేరియేషన్ ఉండాలి, మీనింగ్లో ఎలాంటి మార్పు ఉండకూడదు. కాబట్టి ఈజ్ క్రికెట్ తర్వాత ఏం చేయాలి? మెయిన్ వర్బ్ని V3 ఫామ్లోకి మార్చుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? ప్లేయడ్. ఈజ్ క్రికెట్ ప్లేయడ్. తర్వాత ఏం చేయాలి? బై అనే ప్రిపోజిషన్ రాసుకోవాలి. తర్వాత ఏం చేయాలి? సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్కి రాసుకోవాలి. బై యు. యు అనేది మనకు ఈ సైడ్కి పోతే ఏమవుతుంది? అది యుగానే ఉంటుంది. కాబట్టి దిస్ ఈజ్ ప్యాసివ్ వాయిస్. ఈజ్ క్రికెట్ ప్లేడ్ బై యూ. క్రికెట్ నీ చేత ఆడబడుతుందా అనేది ప్యాసివ్ వాయిస్. మీకు సబ్జెక్ట్ ఏది వస్తే యాక్టివ్ వాయిస్లో ఏ హెల్పింగ్ వర్బ్ వస్తుంది, ప్యాసివ్ వాయిస్లోకి పోతే అది ఎలా చేంజ్ అవుతుంది అనేది మీకు దీన్ని చూసి బాగా అర్థం అవ్వాలి. నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ డస్ షీ సింగ్ సాంగ్స్ అంటే అర్థమైంది, ఆమె సాంగ్స్ పాడుతుందా అనేది దీని యొక్క మీనింగ్. డస్ అని ఎందుకు వచ్చింది? అక్కడ షీ వచ్చింది కాబట్టి. డస్ ఎప్పుడు యూజ్ చేయాలి? థర్డ్ పర్సన్ సింగులర్ హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు మాత్రమే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో డస్ యూజ్ చేస్తాం. రిమైనింగ్ 4 సబ్జెక్ట్స్కి డూ యూజ్ చేస్తాం. మీరు యాజ్ యూజువల్గానే చేంజ్ చేయాలి. ఫస్ట్ మీరు ఏం చేయాలి? ఇది ఏ టెన్స్లో ఉందో ఐడెంటిఫై చేయాలి. ఇది ఏ టెన్స్లో ఉంది? సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది అని ఎలా చెప్తారు? డస్ వచ్చింది కాబట్టి. ఇప్పుడు రూల్స్ ప్రకారం దీన్ని యాక్టివ్ నుంచి ప్యాసివ్లోకి చేంజ్ చేద్దాం. సాంగ్స్ అనేది సబ్జెక్ట్గా వస్తుంది కాబట్టి అది సింగులర్ ప్లూరలా? సాంగ్స్ అనేది ప్లూరల్ కాబట్టి ఏమొస్తాయి ఇక్కడ? ఆర్. ఆర్ సాంగ్స్. తర్వాత ఏం చేయాలి? మెయిన్ వర్బ్ని V3 ఫామ్గా మార్చుకోవాలి. సంగ్. సింగ్, శాంగ్, సంగ్ అవి వర్బ్ ఫామ్స్ కాబట్టి ఆర్ సాంగ్స్ సంగ్. తర్వాత ఏం చేయాలి? బై అనే ప్రిపోజిషన్ రాసుకోవాలి. తర్వాత సబ్జెక్టు ఆబ్జెక్ట్గా మారుతుంది. షీ అనేది ప్యాసివ్ లేకపోతే ఎలా చేంజ్ అవుతుంది? హర్గా చేంజ్ అవుతుంది. హర్. దిస్ ఈజ్ ప్యాసివ్. అర్థమవుతుందా? ఆర్ సాంగ్స్ సంగ్ బై హర్. సాంగ్స్ ఆమె చేత పాడబడతాయా? డస్ షీ సింగ్ సాంగ్స్ అంటే అర్థమైంది, ఆమె పాటలు పాడుతుందా అనేది దాని యొక్క మీనింగ్. అది ప్యాసివ్ లేకపోతే ఆర్ సాంగ్స్ సంగ్ బై హర్ అంటే సాంగ్స్ ఆమె చేత పాడబడతాయా అనేది ప్యాసివ్ వాయిస్. నెక్స్ట్ థర్డ్ వన్ ఈస్ డిడ్ దే ఈట్ బనానాస్ అంటే అర్థమైంది, వాళ్ళు బనానాస్ తిన్నారా అని దాని యొక్క మీనింగ్. దీన్ని మనం ప్యాసివ్లోకి మార్చాలంటే ఎలా చేంజ్ చేయాలి? ఫస్ట్ మీరు ఏం చేయాలి? ఇది ఏ టెన్స్లో ఉందో ఐడెంటిఫై చేయాలి. ఇది ఏ టెన్స్లో ఉంది? సింపుల్ పాస్ట్లో ఉంది. సింపుల్ పాస్ట్లో ఉందని ఎలా చెప్తారు? డిడ్ వచ్చింది కాబట్టి. ఇది సింపుల్ ప్రెజెంట్లో ఉందని ఎలా చెప్తారు? డస్ వచ్చింది కాబట్టి. ఇది సింపుల్ ప్రెజెంట్లో ఉందని ఎలా చెప్తారు? డూ వచ్చింది కాబట్టి. డూ డస్ గాను ఒక సెంటెన్స్లో ఉంటే అది సింపుల్ ప్రెజెంట్ అనుకోవాలి. డిడ్ అంటే అది సింపుల్ పాస్ట్ అని అనుకోవాలి. కాబట్టి మనకు రూల్స్ ప్రకారం ఏం చేయాలి? ఆబ్జెక్ట్ని సబ్జెక్టుగా రాసుకోవాలి. ఆబ్జెక్ట్ని సబ్జెక్టుగా రాసుకోవాలంటే ఫస్ట్ మీరు ఏం చేయాలి? ఇది ఏ టెన్స్లో ఉందో ఐడెంటిఫై చేయాలి. ఇది ఏ టెన్స్లో ఉంది? సింపుల్ పాస్ట్లో ఉంది. ఇది సింపుల్ పాస్ట్లో ఉంది కాబట్టి పాస్ట్ టెన్స్లో వచ్చే హెల్పింగ్ వర్బ్స్ ఏవి? వాజ్ కానీ వర్ కానీ. ఇక్కడ
ఐ వి యు దే హీ షీ ఇటు వచ్చినప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఐ వి యు దేకి యాక్టివ్ వాయిస్లో డూ ఆర్ వస్తే ప్యాసివ్ లేకపోతే యామ్ ఆర్గా మారుతుంది. హీ షీ ఇటు వచ్చినప్పుడు యాక్టివ్ వాయిస్లో డస్ వస్తే ప్యాసివ్ లేకపోతే ఈజ్గా మారుతుంది. అదే సింపుల్ పాస్ట్ టెన్స్లో కానీ వెళ్తే సబ్జెక్ట్ ఏదైనా సరే డిడ్డే వస్తుంది. అప్పుడు డూ డస్లో ఉండవన్నమాట. సబ్జెక్ట్ ఏదైనా డిడ్డే వస్తుంది. కాబట్టి యాక్టివ్ వాయిస్లో డిడ్ వచ్చినట్లయితే ప్యాసివ్ లేకపోతే ఎలా చేంజ్ అవుతుంది? అది వాజ్గా కానీ వర్గా కానీ చేంజ్ అవుతుంది. వాజ్ ఎప్పుడు ఇచ్చేయాలి? సబ్జెక్ట్ సింగులర్ అయితే. వర్ ఎప్పుడు ఇచ్చేయాలి? సబ్జెక్ట్ ప్లూరల్ అయితే. అర్థమవుతుందా? కాబట్టి ఆబ్జెక్ట్ ఇలా వస్తే బనానాస్ అనేది ప్లూరల్ కాబట్టి ఏంతో స్టార్ట్ అవుతుంది? సెంటెన్స్ వర్తో స్టార్ట్ అవుతుంది. వర్ బనానాస్ తర్వాత మెయిన్ వర్బ్ని V3 ఫామ్లోకి చేంజ్ చేయాలి. ఈటెన్, ఈట్, ఏట్, ఈటెన్ అవి వర్ ఫామ్స్. వర్ బనానాస్ ఈటెన్ తర్వాత బై అనే ప్రిపోజిషన్ రాసుకోవాలి. తర్వాత ఏం చేయాలి? సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్గా రాసుకోవాలి. దే అనేది ప్యాసివ్లోకి పోతే ఎలా చేంజ్ అవుతుంది? దెమ్గా చేంజ్ అవుతుంది. దిస్ ఈజ్ ప్యాసివ్. అంటే డిడ్ దే ఈట్ బనానాస్ అంటే అర్థం ఏం చెప్పాను? వాళ్ళు బనానాస్ తిన్నారా అనేది దాని యొక్క మీనింగ్ యాక్టివ్ వాయిస్లో. అది ప్యాసివ్లోకి పోతే ఎలా చేంజ్ అయింది? వర్ బనానాస్ ఈటెన్ బై దెమ్, బనానాస్ వారి చేత తినబడ్డాయా అనేది దాని యొక్క మీనింగ్. ఈ విధంగా ఇంటరాగేటివ్ సెంటెన్స్ హెల్పింగ్ వెర్బ్తో కన్నా ఒక యాక్టివ్ వాయిస్లో వచ్చినట్లయితే వాటిని ప్యాసివ్లకు మార్చాలంటే ఈ విధంగా చేంజ్ చేయాలి. అర్థమవుతుందా? దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ విచ్ బిగిన్ విత్ హెల్పింగ్ వెర్బ్స్. ఓకే, నెక్స్ట్ మోడల్ 5. మోడల్ 5 మనకు ఏం తెలియజేస్తుంది? ఆర్డర్స్ అండ్ రిక్వెస్ట్స్. మోడల్ 4 మనకి ఏం తెలియజేసింది? ఇంటరాగేటివ్ సెంటెన్సెస్. మోడల్ 5 మనకి ఏం తెలియజేస్తుంది? ఆర్డర్స్ అండ్ రిక్వెస్ట్స్. అంటే ఆర్డర్ని రిక్వెస్ట్ని యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్లోకి ఎలా చేంజ్ చేయాలి అనేది ఈ మోడల్లో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఓపెన్ ద డోర్. దిస్ ఈజ్ యాక్టివ్ వాయిస్. ఓపెన్ ద డోర్ యాక్టివ్ వాయిస్లో వచ్చినట్లయితే అది ఆర్డరా రిక్వెస్టా? ఆర్డర్. అర్థమవుతుందా? దీన్ని యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్లోకి మార్చాలంటే చిన్న ఫార్ములా ఒకటి ఉంది, చూడండి. లెట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ బి ప్లస్ V3. యాక్టివ్ వాయిస్లో ఒక ఆర్డర్ వచ్చిందంటే దాన్ని ప్యాసివ్లోకి మార్చాలంటే ఎలా ఉండాలి? సెంటెన్స్ ఫార్మేషను లెట్ ఉండాలి, ప్లస్ ఆబ్జెక్ట్ ఉండాలి, ప్లస్ బి ఉండాలి, ప్లస్ మెయిన్ వర్బ్ V3లో ఉండాలి. అర్థమవుతుందా? ఇప్పుడు ఎలా చేంజ్ చేద్దాం? లెట్ ద డోర్, దీంట్లో ఆబ్జెక్ట్ ఏది? ద డోర్. బి ప్లస్ ఓపెన్డ్. దిస్ ఈజ్ ప్యాసివ్ వాయిస్. అంటే యాక్టివ్ వాయిస్ ఆర్డర్ వచ్చినట్లయితే మీరు ఈ ఫార్ములాని గుర్తుపెట్టుకో ఉండాలి. దాని ప్రకారం మీరు ఏం చేయాలి? ప్యాసివ్లోకి మార్చుకోవాలి. నెక్స్ట్ అనదర్ ఎగ్జాంపుల్ ఈజ్ స్టాప్ ద నాయిస్. దిస్ ఈజ్ యాక్టివ్ వాయిస్. దీన్ని మనం ప్యాసివ్లోకి ఎలా మార్చాలి? ఫస్ట్ ఏం చేయాలి? లెట్, తర్వాత ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్కి రాసుకున్నాం. లెట్ ద నాయిస్, తర్వాత బి రాసుకున్నాం. లెట్ ద నాయిస్ బి స్టాప్డ్. దిస్ ఈజ్ ప్యాసివ్ వాయిస్. అంటే యాక్టివ్ వాయిస్లో ఒక ఆర్డర్ వచ్చినట్లయితే దాన్ని ప్యాసివ్లోకి మార్చాలంటే మీరు ఈ ఫార్ములాని ఫాలో అవ్వాలి. లెట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ బి ప్లస్ V3 ఫార్మ్. అర్థమవుతుందా? నెక్స్ట్ లెట్ us see another examples. నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ డోంట్ కన్సల్ట్ హిమ్. దిస్ ఈజ్ యాక్టివ్ వాయిస్. అంటే ఇంతకుముందు ఏం చూసాం? ఆర్డర్లో పాజిటివ్ సెంటెన్స్ చూసాం. ఆర్డర్లో నెగటివ్ సెంటెన్స్ని ప్యాసివ్లోకి మార్చాలంటే ఇంతకు ముందులాగే చిన్న ఫార్ములా ఉంది, చూద్దాం. ఎలా మార్చాలి? లెట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ నాట్ ప్లస్ బి ప్లస్ V3 ఫార్మ్. దీన్ని బేస్ చేసుకొని మీరు యాక్టివ్ నుంచి ప్యాసివ్లోకి చేంజ్ చేయొచ్చు. ఎలా చేంజ్ చేద్దాం? లెట్ తర్వాత ఆబ్జెక్ట్ హిమ్, తర్వాత నాట్ రాయాలి, తర్వాత డోంట్ అనేది ఎలా చేంజ్ అవుతుంది? నాట్ టుగా చేంజ్ అవుతుంది. డోంట్ అనేది నాట్ టుగా. కాబట్టి లెట్ హిమ్ నాట్ టు బి కన్సల్టెడ్. లెట్ హిమ్ నాట్ టు బి కన్సల్టెడ్. దిస్ ఈజ్ ప్యాసివ్ వాయిస్. అంటే ఆర్డర్లో నెగటివ్ సెంటెన్స్ వచ్చినట్లయితే యాక్టివ్ వాయిస్లో ప్యాసివ్లోకి మీరు ఈ విధంగా చేంజ్ చేయాలి. లెట్ హిమ్ నాట్ టు బి కన్సల్టెడ్. డోంట్ వచ్చిందంటే ప్యాసివ్లోకి ఎలా చేంజ్ అవుతుంది? నాట్ టుగా చేంజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్ అంటే ఇవి ఆర్డర్స్. ఇప్పుడు రిక్వెస్ట్ వస్తే ఎలా చేంజ్ చేయాలి అనేది చూద్దాం. ప్లీజ్ ఓపెన్ ద డోర్. దిస్ ఈజ్ యాక్టివ్ వాయిస్. ఇది యాక్టివ్ వాయిస్. దీన్ని మనం ప్యాసివ్లోకి మార్చాలంటే యూ
ఆర్ రిక్వెస్టెడ్ టు ఓపెన్ ద డోర్. ఇంకేం మార్చమల్లా. దిస్ ఈజ్ ప్యాసివ్. యు ఆర్ రిక్వెస్టెడ్ అని పెట్టేసి టు ఓపెన్ ద డోర్ రాస్తే సరిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్లీజ్ లిసన్ టు మీ అని వచ్చిందంటే యు ఆర్ రిక్వెస్టెడ్ టు లిసన్ టు మీ. ఫర్ ఎగ్జాంపుల్ ప్లీజ్ లిసన్ టు మీ వచ్చినట్లయితే యాక్టివ్ వాయిస్లో దీని ప్యాసివ్లోకి మార్చడం ఎలా చేంజ్ చేయాలి? యు ఆర్, ఎందుకంటే ప్లీజ్ వచ్చింది కాబట్టి అది రిక్వెస్ట్. యు ఆర్ రిక్వెస్టెడ్ టు లిసన్ టు మీ. దిస్ ఈజ్ ప్యాసివ్ వాయిస్. అంతే సింపుల్గా మీరు ఈ విధంగా రాసేయచ్చు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఆర్డర్లో పాజిటివ్ సెంటెన్స్ని నెగటివ్ సెంటెన్స్ని ప్యాసివ్లకి ఏ విధంగా చేంజ్ చేయాలి అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. అవి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అదే రిక్వెస్ట్లాగానైతే మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్లీజ్ అనేది కనిపించిందంటే యు ఆర్ రిక్వెస్టెడ్ పెట్టేసి తర్వాత వచ్చిందానికి టు యాడ్ చేస్తే సరిపోతుంది అంతే. యు ఆర్ రిక్వెస్టెడ్ టు ఓపెన్ ద డోర్, యు ఆర్ రిక్వెస్టెడ్ టు స్టాప్ ద నాయిస్, యు ఆర్ రిక్వెస్టెడ్ టు లిసన్ టు మీ, యు ఆర్ రిక్వెస్టెడ్ టు కమ్ హియర్. ఈ విధంగా రాసుకునేస్తే ఈజీ అయిపోతుంది అనమాట. అర్థమవుతుందా? తర్వాత వీటిలో పర్మిషన్ సెంటెన్సెస్ని ఏ విధంగా యాక్టివ్ నుంచి ప్యాసివ్లోకి మార్చాలో చూద్దాం. లెట్ మీ సీ ద పిక్చర్. దిస్ ఈజ్ యాక్టివ్ వాయిస్. లెట్ మీ సీ ద పిక్చర్ అంటే అర్థమైంది, నన్ను ఆ పిక్చర్ చూడనివ్వండి అంటే పర్మిషన్ తీసుకుంటున్నాం. ఎలాగా? లెట్ మీ సీ ద పిక్చర్ అంటే అర్థమైంది, నన్ను ఆ పిక్చర్ చూడనివ్వండి. అర్థమవుతుందా? దీన్ని మనం ప్యాసివ్లోకి మార్చాలంటే ఎలా మార్చాలి? లెట్ ద పిక్చర్ బీ సీన్ బై మీ. దిస్ ఈజ్ passive voice. Let the picture be seen by me. Let the picture be seen by me అని చేంజ్ చేయాలి. దీనికి ఫార్ములా ఏంది? లెట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ బి ప్లస్ v3 ప్లస్ ఆబ్జెక్ట్. యాక్టివ్ని ప్యాసివ్లోకి మార్చాలంటే ఈ విధంగా మార్చాలి. దీని ఫార్ములా ఏంది? లెట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ v3 ప్లస్ బై ప్లస్ ఆబ్జెక్ట్. ఇది ఫార్ములా. మీరేం చేయాలి? ఈ సెంటెన్స్ని ప్యాసివ్లోకి మార్చాలంటే ఈ ఫార్ములా కానీ ఫాలో అయితే ఈజీగా మార్చగలుగుతారు. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. లెట్ హిమ్ ఫినిష్ ద జాబ్ నౌ. దిస్ ఈజ్ యాక్టివ్ వాయిస్. లెట్ హిమ్ ఫినిష్ ద జాబ్ నౌ. ఇప్పుడు అతన్ని ఆ పని ఫినిష్ చేయనివ్వండి అని దాని యొక్క మీనింగ్. ఇప్పుడు అతన్ని ఆ పని ఫినిష్ చేసుకొనివ్వండి అంటే అది కూడా పర్మిషనే. లెట్ మీ గో, నన్ను పోనివ్వండి. లెట్ మీ సీ, నన్ను చూడనివ్వండి. లెట్ మీ ఈట్, నన్ను తినివ్వండి. లెట్ మీ స్లీప్, నన్ను నిద్రపోనివ్వండి. ఏం చేస్తున్నాం? రిక్వెస్ట్ చేసుకున్నాం. ఆ విధంగా ఇలాంటి సెంటెన్సెస్ని ప్యాసివ్లోకి మార్చాలంటే ఈ ఫార్ములాని మీరు ఫాలో అవ్వాలి. దీన్ని మనం ఏ విధంగా చేంజ్ చేయాలి? ఫార్ములా చూద్దాం. లెట్ తర్వాత ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ఏంటి ఇక్కడ? ద జాబ్. లెట్ ద జాబ్ తర్వాత బి. లెట్ ద జాబ్ బి తర్వాత ఏం చేయాలి? v3 ఫామ్ రాసుకోవాలి. లెట్ ద జాబ్ బి ఫినిష్డ్. v3 ఫామ్. లెట్ ద జాబ్ బి ఫినిష్డ్ నౌ బై తర్వాత ఆబ్జెక్ట్ హిమ్. దిస్ ఈజ్ ప్యాసివ్. లెట్ ద జాబ్ బి ఫినిష్డ్ నౌ బై హిమ్. ఆ జాబ్ని అతని చేత ఇప్పుడు ఫినిష్ చేయనివ్వండి అని దాని యొక్క మీనింగ్. అర్థమవుతుందా? అంటే దీంట్లో మీరు 3 kinds ఆఫ్ సెంటెన్సెస్ని చూశారు. ఒకటి ఆర్డర్. యాక్టివ్ వాయిస్లో ఆర్డర్ వస్తే ప్యాసివ్లోకి ఎలా మార్చాలి అని చూశారు. తర్వాత ఆర్డర్లో నెగటివ్ సెంటెన్స్ని యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్లోకి ఏ విధంగా చేంజ్ చేయాలి చూశారు. తర్వాత రిక్వెస్ట్ వచ్చినప్పుడు ఏ విధంగా చేంజ్ చేయాలి అని చూశారు. ఇది ఇప్పుడు జస్ట్ లైక్ పర్మిషన్ లెక్క అనమాట. ఇలాంటివి యాక్టివ్ నుంచి ప్యాసివ్లోకి ఏ విధంగా చేంజ్ చేయాలో చూశారు. అర్థమవుతుందా? దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ మోడల్ 5 ఆర్డర్స్ అండ్ రిక్వెస్ట్స్. విత్ దిస్ వి జస్ట్ హ్యావ్ కంప్లీటెడ్ యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్. ఇంతటితో యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ మనకు కంప్లీట్ అయిపోయింది. అంటే యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలంటే మీరు నేర్చుకోవాల్సిన డెఫినేషన్స్, రూల్స్, మోడల్స్ విత్ ఎగ్జాంపుల్స్ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. ప్రతి టాపిక్ను కూడా గ్రామర్కి సంబంధించి ప్రతి టాపిక్ను కూడా ఇదే విధంగా మీకు డీటెయిల్డ్గా మోడల్స్ విత్ ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ప్రతి వీడియోను కూడా స్టార్టింగ్ టు ఎండింగ్ స్కిప్ చేయకుండా చూసినట్లయితే ప్రతి టాపిక్ కూడా మీకు డీటెయిల్గా అర్థమవుతుంది.
మీకు నేర్చుకోవడానికి చాలా ఈజీ అవుతుంది. ఓకే స్టూడెంట్స్, సీ యు లేటర్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.